హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రావెల్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి చాలాసార్లు ట్రై చేశాను. బట్ నాకేంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది, లేదంటే చాలామంది డిఫరెంట్ ట్రావెల్ వ్లాగ్స్ చూసి బోర్ కొట్టింది అనిపించేది. కాకపోతే నాకు వచ్చిన కొత్త థాట్ అనుకోవచ్చు, లేదంటే కొంచెం ఐడియా అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళినా కూడా మా మదర్కి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాను, ఇలా వెళ్తున్నాను, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగిందని నార్మల్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. సో అదే నేను యూట్యూబ్ వ్లాగ్గా చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. దీనికి నేను క్రియేట్ చేసుకున్న నేమ్ ఏంటంటే హలో మామ్. ఈ సిరీస్ హలో మామ్ అనే పేరుతోని స్టార్ట్ అవుతుంది. సో నా ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా ఇప్పుడు హలో మామ్ అనే పేరుతోని మా మదర్కి డెడికేట్ చేస్తూ నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది వివరాలు చెప్తూ ఉంటాను. నేను మా మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ కాబట్టి మా మదర్కి నేను ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బట్ ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్కి కానీ వేరే డిఫరెంట్ పీపుల్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చూస్తాను ఎలా ఉంటుందో లేదో అని తెలీదు, బట్ స్టార్ట్ అయితే చేద్దామని 2025లో అనుకున్నాను. ఇది 2025 జనవరి. నేను ఫస్ట్ ట్రావెల్ ట్రిప్ వచ్చేసి కాశ్మీర్ వెళ్తున్నాను. హియర్ ఇట్ గోస్ హౌ ఇట్ స్టార్ట్స్ ఎక్స్ప్లెయినింగ్ టు మై మామ్. హలో మామ్, నేను 5th బయలుదేరాను వరంగల్ నుంచి ట్రైన్లో. ట్రైన్ ఒక 1 అవర్ లేట్ వచ్చింది. 24 అవర్స్ ట్రైన్ జర్నీ ఢిల్లీకి. 24 అవర్స్ జర్నీ, బట్ అప్పటికి ఇంకా 3 అవర్స్ డిలే ఉండే. 27 అవర్స్ డిలే జరిగింది. నేను నైట్ 9 o'clockకి రీచ్ అయ్యాను. 9 o'clock నుంచి అక్కడ నుంచి వెంటనే నేను ఢిల్లీకి వచ్చేసిన తర్వాత రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను డైరెక్ట్గా. రాహుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా లేదనమాట. అందుకని మాకు ఇక్కడ ప్రశాంతంగా ఉండి ఇంకొక ఫ్రెండ్ సౌరవ్ అని వారణాసి నుంచి వచ్చాడు. ఫ్రెండ్ కూడా నాకన్నా ముందే రీచ్ అయ్యాడు. మేము ముగ్గురం నైట్ 9:30, 10కి కలిసాము. సో నైట్ డిన్నర్ అదంతా చేసేసి ఇంకా నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర సరిగా లేదు. 1-2 అయింది పడుకునేసరికి. ఒక 1 అవర్ పడుకున్నాము. మళ్ళీ వెంటనే 1 అవర్ తర్వాత లేచేసి యమునా ఘాట్ అనే ప్లేస్కి వెళ్ళాము. బాగా చలి అయితే ఎక్కువగానే ఉంది. అప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ యమునా ఘాట్ అనే ప్లేస్కి వెళ్ళి మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. అక్కడికి జనాలు ఎందుకు వెళ్తుంటారంటే అక్కడికి వింటర్ సీజన్లో చాలా డిఫరెంట్ బర్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ బర్డ్స్ అనే కంటే కూడా ఒక సీగల్స్ అని అంటారు. అవన్నీ వింటర్లో అక్కడికి ఆ యమునా ఘాట్ అనే ఏరియాకి వస్తాయి. అక్కడ సీన్ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే అది వేరే ఒక ప్రపంచం ఓపెన్ చేసిన సీన్ లాగా కనిపిస్తుంది. బర్డ్స్ అన్నీ ఒకే రౌండ్గా తిరుగుతూ ఉంటే అక్కడ బోట్ జర్నీ కూడా చేస్తుంటారు. అంటే బోట్లో కూడా వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు క్యాప్చర్ చేశాను, బట్ ప్రతి ఇయర్ కొత్తగా క్యాప్చర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ నాకు వచ్చేసి 2 days టైం ఉంది. కాశ్మీర్కి 9th బుక్ చేసుకున్నాను నేను ఫ్లైట్. 6th నైటే వచ్చేసాను కాబట్టి 7th, 8th 2 రోజులు ఖాళీ ఉంటామని చెప్పేసి నిన్నైతే యమునా ఘాట్కి వెళ్ళాను. ఆ యమునా ఘాట్ వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో మొత్తం దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఉంది 9 o'clock, 8:30కి. మార్నింగ్ అంటే ఇక్కడ నుండి ఒక 1 అవర్ జర్నీ అంట ఫ్లైట్కి. సో మేము ఒక 3 అవర్స్ ముందు వెళ్ళాలి కండి. నైట్ తొందరగా పడుకొని 3 o'clockకి లేచి ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. సో కాశ్మీర్ రీచ్ అవ్వగానే ఫోన్ సిగ్నల్ ఉండకపోవచ్చు, బట్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాను కదా, ఫ్రెండ్ నెంబర్ నుంచి కాల్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి కాశ్మీర్ నుంచి డైరెక్ట్గా మీకు అప్డేట్ చేయడానికి చూస్తాను మమ్మీ. హూ ఆర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్ it's a great gift to my mom and me. Thank you for subscribing to Hello Mom, and this is me, Arun Kumar Nalmela. Thank you for watching this video. You are making vlogs? Yeah. Don't put this in the video. Okay, this is the first video.
Don't put into this video. ओ ट्रस्ट से बोला ना, ट्रस्ट Don't. नहीं आपका वो डायलॉग बोलते हैं ना रील पे। कौन सा? Hello guys. नहीं वो नहीं, वो बोला? हाँ ट्रस्ट मी गाइस, हाँ? ट्रस्ट मी गाइस। Trust me guys. Trust me guys. आपने ये ऐसा ब्लॉग कहीं नहीं देखा होगा। नहीं इतने। हेलो मॉम, एपिसोड नंबर 2, आई एम इन कश्मीर। మమ్మీ కాశ్మీర్ మార్నింగ్ 11 o'clock వచ్చేసాను. गुड मॉर्निंग। रेडी नहीं है अभी, उठा है। क्या फैन ऑन करो। Good morning. भाई अब जब जा रहे हैं हम तो समझ लो कश्मीर खुद के आएंगे। ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. చెక్ ఇన్ అయితే అయిపోయింది. అండ్ చెక్ ఇన్ జరిగేటప్పుడు చాలామందికి టెన్షన్ ఉంటుందో లేదో తెలియదు, నాకైతే కొంచెం టెన్షన్ అనిపిస్తుండే. బట్ ఈ టెన్షన్కి ఒక సీన్ గుర్తొచ్చేది ఏంటంటే, మమ్మీ అసలు నువ్వు ఒక్కదానికి కెనడా ఎట్లా వచ్చినావు మమ్మీ, ఎన్ని టెర్మినల్స్ ఎన్ని గేట్ నెంబర్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో, అయినా కూడా హాంకాంగ్లో దిగి మళ్ళీ అక్కడ నుండి వేరే గేట్ నెంబర్కి వెళ్ళి అసలు ఎట్లా వెళ్ళినావు, లాంగ్వేజ్ రాకుండా ఓన్లీ తెలుగుతోని అంత దూరం కెనడా ఒకదాన్ని వెళ్ళి వచ్చినాం. అండ్ నువ్వు వచ్చేటప్పటికి కూడా డాడీ నేను టెన్షన్ పడుతుండే. డాడీ టెన్షన్ పడడం బయటికి చూపాడు, బట్ నేనైతే కొంచెం టెన్షన్ పడుతుండే, ఎందుకంటే మన దగ్గర ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. మమ్మీ తప్పిపోయిందా, వస్తుందా రాదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. బట్ అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ తలుచుకున్నప్పుడు అలా నాకు భలే అనిపిస్తుంది. అండ్ ఇంకొక 1 hour ఉంది ఫ్లైట్కి. కాశ్మీర్ వెళ్ళగానే మళ్ళీ అక్కడ అప్డేట్ చేస్తాను మమ్మీ. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా క్యాబ్ తీసుకొని హోటల్కి వచ్చేసరికి 12:01 అయింది. వచ్చిన తర్వాత ఇంకేం తినలేదు. చాలా చల్లగా ఉండే. చలికి అంటే కొంచెం అక్కడ మనం వేడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. సో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందామని చెప్పి కాసేపు వీడియో ఎడిట్ చేశాను. వీడియో ఎడిట్ చేసిన తర్వాత కఫీల్ నా ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ కలిశాను. కఫీల్ నన్ను చుట్టుపక్కలకి దాల్లేక్ చుట్టూ తీసుకెళ్ళాడు అనమాట. ఇవాళ కూడా తనకి చాలా బిజీగా ఉండే, బట్ అప్పటికి కూడా నాకు చిన్న చిన్న ప్లేసెస్ చూపించాడు. ఇవాళ పెద్దగా ఏం క్యాప్చర్ అయితే చేయలేదు, బట్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు మాత్రం మౌంటైన్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇంతకుముందు లాస్ట్ టైం కాశ్మీర్ వచ్చినప్పుడు నేను ఫ్లైట్లో రాలేదు కాబట్టి ఆ మౌంటైన్ వ్యూస్ ఏం చూడలేదు.
బట్ ఇప్పుడు మాత్రం ఆ మౌంటైన్ వ్యూస్కి అన్నిటికీ కూడా మంచిగా మంచు కప్పేసి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫుల్గా లేకున్నా కూడా 90-80% వరకు ఫుల్ కవర్ అయిపోయిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ వీడియోస్ ఒకటే వచ్చాయి. అండ్ డాల్ లేక్ చుట్టుపక్కల జస్ట్ క్యాజువల్గా వాక్ చేయడం అది చేసాము. అండ్ ఈవినింగ్ కూడా ఆకలేసినట్టు ఏమనిపించలేదు. బట్ అలా మార్కెట్కి వెళ్ళి ఒక సిమ్ మనకి ఇక్కడ ప్రీపెయిడ్ పనిచేయదు, పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి కాబట్టి ఒకటి వెళ్ళి పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకున్నాను. సో చిన్నగా ఇంకా చలి ఎక్కువ పెడుతుందని చెప్పి ఇక్కడివి తీసుకున్నాను చలిని కవర్ చేసుకోవడానికి. ఈవినింగ్ ఒక 2 రోటీ ఏమో తిన్నాను అంతే, అంతకుమించి ఎక్కువ ఆకలిగా అనిపించలేదు. మళ్ళీ బ్యాక్ టు రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషల్గా రూమ్లో ఏముందంటే చెద్దరు కూడా వేడి చేయడానికి ఎలక్ట్రిక్ ఉందన్నమాట. కొంచెం వెచ్చగానే ఉంది రూమ్లో అయితే. బట్ రేపు మాత్రం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను, సోన్మార్గ్కి. సోన్మార్గ్ నాకు ఇంతకుముందు కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో రేపు మంచి పర్ఫెక్ట్ వ్లాగ్ కానీ అంటే నేను అనుకున్న మంచి విజువల్స్ తీయగలుగుతానని చెప్పి అనుకుంటున్నాను. సో ఇవాళకి ఇదే మొత్తం జరిగిందంతా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పడుకుంటాము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి సోన్మార్గ్ వెళ్తాను. సో మిగిలినంతా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సీ యూ మామ్. హలో మామ్, ఎపిసోడ్ నెంబర్ 3 దూద్ పత్రి. యాక్చువల్లీ వాళ్ళ సోన్మార్గ్ వెళ్ళాల్సి ఉండే, బట్ మార్నింగ్ మేము లేట్గా లేచాము. అండ్ సోన్మార్గ్ కూడా క్యాబ్స్ అక్కడికి రోడ్ క్లోజ్ చేశారని చెప్పేసి క్యాబ్స్ వెళ్ళట్లేదు. సో మేము అందుకే అప్పటికప్పటికి అనుకొని ఏం చేసామంటే దగ్గర ఉన్న ప్లేస్ దూద్ పత్రి అని చెప్పేసి దూద్ పత్రి ప్లాన్ చేసుకుని దూద్ పత్రి వెళ్ళాము. మంచిగా నడవడానికి షూస్ తీసుకుంటున్నాం. आजा राहुल, बल्ले क्या हो गया? हाँ बल्ले क्या हो गया? हाँ अभी बोलते हैं किसका? इसमें भी चल सकते हैं आप. V90 का नहीं మమ్మీ బయట వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్నింటో అని అడుగుతావు కదా. ఇది మస్తికి రోటీ అంటాం. చపాతీ లాగానే ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది, గట్టిగా ఉంది. ఇదేమో పాలకూర టైప్లో ఉంది టేస్ట్. ఇదేమో క్యారెట్తో చేసేయాలంట. బట్ మనం మామిడికాయ పచ్చడి తిన్నట్టుంది. ఏదో ఒకటి తినాలి కాబట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంకా. మధ్యాహ్నం టైం అవుతుంది, బట్ ఇదే బ్రేక్ఫాస్ట్. ఇది మౌంటైన్ మీద వెళ్ళాలి. అందుకే ఒక మ్యాగీ కూడా చేసాను, మ్యాగీ కూడా తినేసి మౌంటైన్ మీద వెళ్తాను. హలో మమ్మీ, ఫస్ట్ టైం హార్స్ మీద వెళ్తున్నా. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వెళ్ళలే, అప్పుడు కాస్ట్లీ ఎక్కువ అని చెప్పేసి. ఇప్పుడు కూడా 2500 ఏమని చెప్పింది. బట్ 1500కి ఓకే చేసాం. నా దగ్గర టైం తక్కువ ఉండే, చాలా లేట్గా వచ్చినాం కాబట్టి ఇంకా హార్స్ మీద వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. మొత్తం హార్స్ మీద నేను నడవట్లేదు మమ్మీ, ఎందుకంటే ఇదంతా డౌనే ఉంది వ్యాలీ. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. హార్స్ కొంచెం రెస్ట్ అనమాట. వాటికి కూడా మస్తు వస్తుంది బాగా. We can be
అర్థమవుతుంది అనుకుంటా మమ్మీ నీకు, ఇంటికి వచ్చిన తర్వాత నేను పప్పుచారు చేయమని ఎందుకు అడుగుతాను. బయట ఎక్కడున్నా కూడా అంత సరిగ్గా ఏం తినడానికి ఏముండదు, బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి మ్యాగీయో ఏదో ఒకటి. ఇక్కడైతే ఎక్కువ మౌంటైన్ ప్లేసెస్ ఉంటే మ్యాగీ అలాంటివి తింటాం, ఇంకా బయట ఎక్కడైనా ఉంటే మాత్రం పూరి అలాంటివి తింటూ ఉంటాను. బట్ స్టిల్ కొంచెం ఇట్లాంటి ప్లేసెస్కి రావాలి, క్యాప్చర్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవి తప్పదు. అండ్ ఈవినింగ్ హార్స్ రైడ్తో చాలా బాగుండి మంచి మంచి విజువల్స్ వచ్చిండే. అండ్ आंटी क्रेजी शॉट लिया, क्रेजी। बस में राहुल का नुकसान हुआ 16,000 रुपये का। రాహుల్ మైక్ పోయింది 15,000ది. और राहुल की गलती भी है, सुबह लेट किया और उसको बोले थे कि शॉटगन माइक लगाओ। शॉटगन मतलब कैमरे के ऊपर लगता है, वो गिरता नहीं है। 2 మైక్స్ ఉండే, ఒక మ్యాగ్నెట్ మైక్ పెట్టుకున్నాడు, కథం పోయింది. రాహుల్ది తప్పు అని చెప్తున్నాడు. लेकिन ठीक है, पुराना जाएगा कभी नया आएगा, तो एवरीथिंग हैपेंस फॉर गुड। ఏదైనా మన మంచికే. వెనకాల ఇది మొత్తం రివర్ కాకపోతే మధ్యలో మొత్తం గడ్డ కట్టింది. స్టోన్స్ అన్ని రౌండ్ రౌండ్ మంచిగా అనిపిస్తున్నాయి మంచి వాళ్ళు. మంచిగా ఎన్ని రోజులు అది మంచితో వాడు లేదు. అజా అజా చల్. అప్పటికి మేమే లాస్ట్, ఇంకా నైట్ రిటర్న్ అవ్వడానికి కూడా చాలా లేట్ అయింది మాకు, 5:30 6:30 అప్పటికి ఇంకా బాగా చీకటి అయిపోయింది. బట్ ఒకటి మూన్ లైట్ మాత్రం చాలా బాగుంది. ఆ మూన్ లైట్ వెలుతురులో మాత్రమే మేము ఓన్లీ రాహుల్, నేను, సౌరవ్ ముగ్గురు మాత్రమే హార్స్ రైడ్ చేసుకుంటూ వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉండే ఎక్స్పీరియన్స్. అసలు వీడియోలో కూడా క్యాప్చర్, అంటే కెమెరాలో కూడా క్యాప్చర్ చేయలేము అంత బ్యూటీని, కానీ బట్ కళ్ళతోనైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. హలో మ్యామ్, ఎపిసోడ్ నెంబర్ 4. యాక్చువల్లీ సోన్మార్గ్ అయినా పహల్గామ్ అయినా వెళ్ళాలి, బట్ హలో మమ్మీ. నేనైతే మంచిగా దూద్పత్రిలో ఎంజాయ్ చేసాము, బట్ ఇవాళ మార్నింగ్ అసలు లేవలేదంటే చాలా హార్స్ మీద రైడ్ చేసాం కదా, బ్యాక్ పెయిన్ లాగా ఉంది. సో రెస్ట్ తీసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇవాళ సోన్మార్గ్ వెళ్దాం అనుకున్నాం, కానీ సోన్మార్గ్లో రోడ్ క్లోజ్ చేస్తుండే, అంటే వెళ్ళడానికి వీలు లేకుండే. సో అందుకని ఇంకా ఇక్కడే ఉండిపోయాం శ్రీనగర్లో. బట్ రేపు గుల్మార్గ్ వెళ్ళేది ఉంది. రేపు 2 days అయినా 3 days అయినా గుల్మార్గ్లో ఉంటాము. అక్కడ కూడా ఫుల్ దూద్పత్రిలో ఉన్నంత స్నో ఉంది. సో ఇవాళ అయితే జస్ట్ ఇక్కడ హోటల్ పక్కనే శ్రీనగర్, ఇది డాల్ లేక్ దగ్గర జస్ట్ వాక్ చేస్తూ షూట్ చేస్తున్నాము. ఇది బైసికల్ రోడ్ ఏరియా అనమాట. ఇక్కడ ఓన్లీ బైసికల్స్ రైడ్ చేస్తుంటారు. అటువైపు లోపలికి వెళ్తే ఏమో చిన్న ఐలాండ్ లాగా చిన్న హౌసెస్ ఉంటాయి. ఇక్కడేమో వీళ్ళందరూ బోట్ మీద ఫిషింగ్ చేస్తున్నారు. లేక్ అయితే మొత్తం ఫ్రీజ్ అయ్యి ఉంది. మొత్తం అంటే ఆల్మోస్ట్ ఫ్రీజ్, గడ్డ కట్టుకుపోయింది అనమాట. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మేము జస్ట్ షూట్ చేసుకున్నామని.
मेरा मम्मी है। मम्मी की बात करो। हाँ मम्मी नमस्ते। आज मैं तुझे वीडियो आएगा डॉक्यूमेंट्री वाला और आज हम लोग ने लोकल से बात की कश्मीरी। आंटी आपने स्वीट पोटैटो खाया है? तो ऐसा ही कुछ है नट्टू का यहाँ पे वाइट कलर का होता है, काफ़ी मतलब देखने में ज़्यादा इतना अच्छा नहीं है बट खाने में भी इतना अच्छा नहीं है बट वीडियो बनाना था तो वीडियो होगा नहीं इसलिए का आए थे क्या? नहीं अच्छा था, स्वीट पोटैटो जैसा लगता है। और लेकिन अगर से सब्ज़ी यहाँ की बनते हैं, लोकल्स बताते हैं सब्ज़ी यहाँ की अच्छी बनती है और हमने नहीं खाई, अभी ट्राई करेंगे देखेंगे। पर अच्छा एक्सपीरियंस, गुड एक्सपीरियंस। सबसे ज़्यादा एक्सपीरियंस तो ये है कि हम लोग लोकल से बात की है, वो अपने आप को बता रहे थे कि हम लोग को कोई ऐसे मतलब हम लोग क्या लीजिए स्ट्रगल कर रहे हैं और कोई हेल्प नहीं है। लाइक साइड हम लोग रह रहे हैं वो अलग कश्मीर है और ये अलग कश्मीर है, इनको परमिशन भी नहीं है कुछ एक्स्ट्रा कर सकते हैं। और सेकंड चीज़ ये कि अपने आप को बहुत कटा हुआ मानते हैं इंडिया के किसी शहर से। తర్వాత మధ్యాహ్నం కఫీల్ వచ్చాడు. కఫీల్ ఏం చేశాడంటే మాకు కొంచెం యాక్టివిటీ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళామంటే ఇంకా మనము ఆ డాల్ లేక్లోనే మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ కూడా పీపుల్ జీవిస్తుంటారు అక్కడే. సో వాళ్ళని వాళ్ళ డైలీ లైఫ్ని క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది అంటే అటు లోపలికి వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా బ్యూటిఫుల్ క్యాప్చర్స్ కూడా నేను ఫోటోగ్రాఫ్స్ కూడా తీశాను. చాలా మంచిగా అనిపించింది. 2 డేస్ కంటే ముందు అక్కడ స్నోఫాల్ ఉండే. స్నోఫాల్ అంటే మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. ఒకవేళ మేము కొన్ని 2 డేస్ ముందు వచ్చి ఉంటే మాత్రం ఆ స్నోఫాల్ కూడా స్నోఫాల్ అంటే స్నో మొత్తం కవర్ చేస్తున్న ఏరియాని కూడా మేము క్యాప్చర్ చేస్తుంటే ఇంకా డిఫరెంట్గా భలే ఉండేది. బట్ స్టిల్ ఓకే, దొరికిన దాంట్లో ఎంత బాగా వస్తుందో అంత అని చెప్పేసి క్యాప్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నాను. Hi, this is Kafil, and your Arun is here safe with me, so do not worry. He'll reach back very safely and very happy. లాస్ట్ 2-3 డేస్ నుంచి సరిగ్గా ఏం ఫుడ్ తినలేదు కాబట్టి ఇంకా కఫీల్ని అడిగాను అనమాట. నైట్ ఏమైనా మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటే కఫీల్ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. అక్కడ మేము బిర్యానీ తిన్నాము. తర్వాత నెక్స్ట్ డే గుల్మార్గ్ వెళ్ళాలి, ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాము. సో కఫీల్ కూడా మాతో 13th జాయిన్ అవుతాడు, బట్ 12th మేము గుల్మార్గ్లో ఉంటాము. సో గుల్మార్గ్ వెళ్ళిన తర్వాత మిగతాది నేను అప్డేట్ చేస్తాను. సీ యు మామ్. Too many days in the darkness without a glimpse of the light, running tired and broken and scared, but I swear I'll never give up the fight. హలో మామ్, ఎపిసోడ్ నెంబర్ 5 గుల్మార్గ్. ఆల్రెడీ నా ఫేస్ చూస్తే చాలా టైర్డ్గా అనిపించవచ్చు, మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయి ఉండొచ్చు, చిక్కిపోయిన అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. గుల్మార్గ్లో చాలా బ్యూటిఫుల్ క్యాప్చర్స్ వచ్చాయి. మనకి డాల్ లేక్ అయిపోయిన తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి గుల్మార్గ్ వెళ్ళాము. ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ముందే. సో ట్యాక్సీ ఏం చేస్తారంటే నార్మల్గా గుల్మార్గ్ వెళ్ళే వాళ్ళకి టాంగ్మర్గ్ అనే ప్లేస్ ఉంటుంది, ఒక 6 kilometers ఉంటుంది. సో టాంగ్మర్గ్ దగ్గర ఆపేస్తారనమాట, ఎందుకంటే బాగా హెవీ స్నో. సో టాంగ్మర్గ్ దగ్గర ఆపేస్తారనమాట, ఎందుకంటే బాగా హెవీ స్నో పడితే గుల్మార్గ్లో ఆ రోడ్ అంతా క్లోజ్ అయిపోతుంది అండ్ వెహికల్స్ అన్నీ ఆ స్నోలో జారిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే టాంగ్మర్గ్లో ఆపేస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మేము వెళ్ళినప్పుడు స్నో అంతా ఎక్కువగా ఏం లేకుండే రోడ్ మీద, రోడ్ అంతా క్లియర్గా ఉంది. సో ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి మాకు ఒక 2300 రూపీస్ ఖర్చు అయింది. సో టాంగ్మర్గ్లో దిగి టాంగ్మర్గ్ నుంచి మళ్ళీ ఆ 6 kilometers గుల్మార్గ్ వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ అక్కడ ఇంకొక 3000 అడిషనల్గా పే చేయాల్సి వస్తుండే. సో మేము ఏం చేసామంటే ముందే ట్యాక్సీ వాడితో మాట్లాడుకున్నాం అనమాట, మేము డైరెక్ట్గా గుల్మార్గ్ వెళ్ళాలనుకుంటున్నాము, సో ఎంత అవుతుంది అంటే. సో వాళ్ళు అన్నారు ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే పై వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తామని చెప్పేసి అని అన్నారు. టాంగ్మర్గ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే అక్కడికి ఇంకా అదొక దందాలాగా బిజినెస్ అనమాట వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియని వాళ్ళకి ఏంటంటే కార్ పైకి వెళ్ళదు, జారిపోతుంటుంది అని చెప్పేసి వేరే 4x4 కార్లో వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మేమేం చేసామంటే వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ మా కోసం అంటే చాలామందికి ఏంటంటే అక్కడ రెంట్కు దొరుకుతాయి, కార్ టైర్స్కి చైన్స్ వేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ అవసరం లేకున్నా కూడా డిక్కీలో పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా చైన్ పెట్టుకుంటే మాత్రం పర్మిషన్ ఇస్తారు. సో మేము పర్మిషన్ తీసుకొని గుల్మార్గ్ పై వరకు డ్రాప్ చేశారు. సో మాకు 3000 మిగిలాయని చెప్పుకోవచ్చు.
వెళ్ళిన తర్వాత ముందే హోటల్ బుక్ చేసుకున్నాను, హోటల్ పోష్వాన్ అని చెప్పేసి. అక్కడ స్టే తీసుకొని ఫస్ట్ రోజు వెళ్ళేసరికి ఇంకా మంచు కదా, చాలా చలిగా ఉండే. సో మధ్యాహ్నం కొంచెం సేపు మేము పొద్దున్న 11 o'clockకి వెళ్ళాము. బట్ చెక్-ఇన్ టైం వచ్చేసి 12 PM తర్వాత, అంటే 2 PM అన్నారు. 2 PM అంటే ఇంకా మేము 11 o'clockకి వెళ్తే అప్పటి నుండి అక్కడ వరకు ఇంకా హోటల్లోనే వెయిట్ చేసాము. తర్వాత హోటల్లో ఒక 1 hour రెస్ట్ తీసుకొని చెక్-ఇన్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ డే అయితే అలా అయిపోయింది. ఏమైనా చల్లగా ఉన్నాము. ముక్కు అయితే పీల్చుకుంటుంటే ఇట్లా షార్ప్ వెళ్తుంది బ్రీత్. ఈ యొక్క చెట్టు కనిపిస్తున్నాను. ఈ చెట్టు కోసం అంత దూరం నుంచి ఈ వంతులో నడుచుకుంటూ వచ్చినాం. తర్వాత నెక్స్ట్ డే ఏమో గండోలా రైడ్ బుక్ చేసుకున్నాము ముందే. జేకే టూరిజం సైట్ ఉంటుంది, అందులో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే బుక్ చేశాను. సో గండోలా రైడ్కి వెళ్ళినప్పుడు phase 1, phase 2 రెండు ఉంటాయి. phase 1 అంటే సగం హైట్ వరకు, అండ్ phase 2 ఇంకా చాలా హైట్ వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే phase 1 వరకే వెళ్తారు, అండ్ phase 2 వరకు వెళ్ళాలంటే కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది వెళ్తారు. సో మేము phase 1 వెళ్ళినప్పుడు కూడా నాకు ఏం గుర్తొచ్చిందంటే, మనం తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో నిల్చోవడం, లేదంటే షిరిడీకి వెళ్ళినప్పుడు లైన్లో నిల్చోవడం, ఇట్లా దేవుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు లైన్లో నిల్చున్నట్టు అనిపించింది. అంటే అంతమంది టూరిస్టులు ఉన్నారు అప్పుడు. సర్లే ఇంకొక 1.5 hour నిల్చుని వెళ్ళేసరికి మాకు గండోలా రైడ్ మా టైం వచ్చిందనమాట. సో అప్పటికి ఒక గండోలాలో నా ఒక క్యాబిన్లో నార్మల్గా ఎంతమంది అంటే ఒక 6 members ఉన్నారు. meters హైట్లో ఉన్నాను. ఇంకా ఇది phase 1, ఇంకా పైకి వెళ్తుంది మౌంటైన్ పైకి, అది phase 2 వెనకాల కనిపిస్తున్నాను. కాంగ్లోరి phase 1కి వెళ్ళాము, అక్కడ కొన్ని క్యాప్చర్స్ చేసాము. తర్వాత phase 2కి కూడా వెళ్ళాము. phase 2లో చాలా హైట్కి వెళ్ళి ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం వాక్ చేసి మంచులో హై పీక్ నుంచి చాలా బ్యూటిఫుల్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను, అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా బాగానే వచ్చాయి. నేను ఎట్లా ఫీల్ అవుతున్నా నాకు తెలియదు. నేను ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా, హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్లో వెళ్తున్నా అని హ్యాపీగానే ఫీల్ అవుతావు అనుకుంటా. ఎందుకంటే మీకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంతే హైట్కి వచ్చి చాలామంది ఏం చేస్తామంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు అందరూ రాసుకుంటారన్నమాట. సో రైట్ మై గర్ల్ ఫ్రెండ్. అన్నయ్య ఎక్కువ ట్రావెల్ చేస్తాడు, అండ్ మమ్మీ నువ్వు కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తావు. బట్ మీ ఇద్దరికంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టున్నా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మీరు చేయాల్సిన ట్రావెల్ కూడా నేనే చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. phase 2 నుంచి మళ్ళీ phase 1కి బ్యాక్ వచ్చేసాము ఈవినింగ్ సన్సెట్ టైంకి. అండ్ phase 1 నుంచి కిందికి వెళ్ళడానికి మేము ఏం చేసామంటే, కపిల్ అన్నాడు అడ్వెంచర్ చేసేటట్టు ఉంటుంది, వాక్ వెళ్దామని చెప్పేసి అని అన్నారు. సో వాక్ వెళ్తుంటే అసలు మేము అప్పటికి షూస్ తీసుకోలేదు, వింటర్ షూస్ తీసుకుంటే బాగుండేదేమో, నార్మల్ మా షూస్ మీద వెళ్ళిపోయాము. దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం అది స్లోప్ అనమాట, జారి పడతానే ఉన్నా, ఎన్నిసార్లు పడ్డానో నాకే తెలియదు. అండ్ సౌరవ్ ఏం చేశానంటే, సౌరవ్ ముందే కిందికి వెళ్ళిపోయాడు, అండ్ కపిల్ను రాహుల్ ఏమో వెనకాల ఉండిపోయారు.
నేను ఒక్కరిని మధ్యలో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండే. నడుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే అక్కడే ఒక ప్లేస్లో నిల్చొని ఉంటామో మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట చలికి. తర్వాత ఇంకా ఒక 1 hour తర్వాత కపిల్ వీళ్ళు వచ్చారు. అక్కడ నుండి నైట్ ఇంకా డైరెక్ట్గా శ్రీనగర్ వచ్చేసాము. We are now at Afawat Peak and we are at 3,950 meters high in altitude. And if you can see, look around, it's a white wonderland. It is the highest peak, okay, in the Gulmarg belt. Hello ma'am, episode number 6, Srinagar. ఈరోజు కపిల్ కోసం వెయిట్ చేసాము. మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాము, ఎందుకంటే గుల్మార్గ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాము. అంత ట్రెక్ చేసిన తర్వాత చాలా బాడీ పెయిన్స్, చాలా చల్లగా కూడా ఉండే కాబట్టి. డైలీ మార్నింగ్ 10 మరి టిఫిన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్తే 1-2 kilometers నడిచిన కూడా ఒక టిఫిన్ సెంటర్ కనిపించలేదు. సర్లే అని చెప్పి చూస్తే ఇంకా లాస్ట్కి సమోసా షాప్ కనిపించింది. ఒక సమోసా 2 చాయ్ తాగి మళ్ళీ రిటర్న్ వెళ్తాం. 2 o'clock ఇంకా బయటికి వెళ్ళాము. బయట డైరెక్ట్గా ఇంకా కపిల్ ఏం చేశాడు, మమ్మల్ని ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ చూపించి అలా ఒక ఫోటో వాక్ లాగా చేసాము. అక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ క్యాప్చర్స్ చేసాము. అండ్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే ఎక్కువ క్యాప్చర్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ టైం స్పెండ్ చేసాము ఫ్రెండ్స్తోని. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశాను. అండ్ ఓవరాల్గా డే బాగా నడిచింది. ఇంటి దగ్గర చాలా తక్కువ తింటా కదా, ఇక్కడ అన్నీ ఏమేమి తింటున్నాను నేను. చలి అయితే ఇక్కడ విపరీతంగా ఉంది. రేపు మార్నింగ్ మాకు 12 o'clock ఫ్లైట్ ఉంది ఢిల్లీకి. వీఆర్ చెకింగ్ అవుట్ టుడే శ్రీనగర్. హలో మమ్మీ, కొంచెం ఫ్రెష్గా కనిపించదు. ఎర్లీ మార్నింగ్ సౌరవ్కి ఫ్లైట్ ఉండేవాళ్ళు శ్రీనగర్ లాస్ట్ డే. మాది 12 o'clock ఫ్లైట్. సౌరవ్దేమో మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇప్పుడు మాది కూడా ఫ్లైట్ డిలేడ్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఢిల్లీలో డెన్స్ ఫాగ్ ఉందంట. 100 ఫ్లైట్స్ ఏమో డిలే అయ్యాయి అండ్ 26 ట్రైన్స్ కూడా డిలే అయ్యాయి. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాము. చెక్ ఇన్ అయ్యేటప్పుడు కూడా మాకు ఏంటంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉండే. లైక్ మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. నా బ్యాగ్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అడిగారు ఏముంది అని అడిగితే నేను డ్రోన్ ఉంది అని. డ్రోన్ వెయిట్ కూడా అడిగారు అనమాట. డ్రోన్ ఉండే నా దాంట్లో. నా దగ్గర ఏమో రాహుల్ డ్రోన్ ఉండే, నా డ్రోన్ ఏమో రాహుల్ బ్యాగ్లో ఉండే. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. రాహుల్ డ్రోన్లో చెక్ చేస్తారేమో, అలో చేస్తారో లేదు అని చెప్పి బాగా టెన్షన్ పడింది. ఇప్పటికి ఏమైందంటే రాహుల్ చెక్ ఇన్ టైంలో డ్రోన్ ఉందని చెప్పారు, కానీ రాహుల్ని వెయిట్ అడగలేదంట. అండ్ రాహుల్ కెమెరా బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ చెక్ చేశారు. మెయిన్ లగేజ్ ఏమో ఇంకా వదిలేశారన్నమాట. సో అప్పుడు అమ్మయ్య అనుకున్నా. చెక్ ఇన్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా పొద్దు నుంచి ఏం తినలేదు. ఇక్కడేమో చాలా కాస్ట్లీ ఉన్నాయి. సరే అని చెప్పి ఒక టీ ఒక వెజ్ బర్గర్ అయితే తిన్నాను. ఇంకా ఫ్లైట్ డిలే ఎప్పటిదాకా అవుతుందో తెలీదు, వెయిట్ చేస్తున్నాం. చాలా డిలే తర్వాత ఫ్లైట్ అయితే వచ్చింది. అది ఢిల్లీలో ఎంత లేట్ అయితే కూడా తెలియదు. Namaste, we are pleased to welcome you aboard Air India. A special welcome to all our airlines members. Our flight AI 826 is from Srinagar to Delhi and the flight time is expected to be an hour.
ఢిల్లీ నుంచి మళ్ళీ వారణాసికి టికెట్ బుక్ చేసుకున్నాను. आंटी नमस्ते. ये आदमी कहीं भी अब कैमरा उठा लेता है यार ये. गुड गुड. హలో మమ్మీ, ఇప్పుడు రాత్రి 12:30 అవుతుంది. ఢిల్లీలోని గజియాబాద్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. అసలు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వచ్చేయాల్సింది శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, బట్ ఫ్లైట్ 1.5 hour డిలే ఉండే. ఈవినింగ్ ఇంకా మేము 4:36 అయింది. ఇంకా రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు రైల్వే స్టేషన్ వచ్చేసాము. ఇప్పుడు ఒక 12 hours ట్రైన్ జర్నీ ఇక్కడ గజియాబాద్ నుంచి వారణాసికి. సో రేపు ఆఫ్టర్నూన్ వారణాసిలో దిగుతాము. రేపైతే మొత్తం కంప్లీట్గా వారణాసిలోనే ఉంటాను. తర్వాత ఇంకా ప్రయాగరాజ్ వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. హలో మమ్మీ, వారణాసి వచ్చేసిన, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన. సో 3 hours లేట్ ఉండే ట్రైన్. అండ్ ప్రయాగరాజ్కి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. అండ్ వారణాసిలో ఎన్ని డేస్ ఉంటాను అనేది కూడా తెలియదు. సో మిగిలిన అంతా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సీ యూ మమ్. కుంభమేళ వెళ్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ కుంభమేళ వెళ్తే సో దిస్ విల్ బి ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ కశ్మీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. సో whoever are watching this, thank you for supporting me, and we'll be updating more, and I will try to improve in the coming episodes with the different series. Like Hello Mom will be continued, but the episodes will change with the different location names. Thank you so much.